హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. స్టార్టింగ్ అయితే కొంచెం అలాగా రియల్గా ఉండిచ్చానమాట. గజ్జల సౌండ్ వినడానికి బాగుంది అని చెప్పేసి. ఇంకా మా వారైతే చీకటితో లేచి తన పని మీద తను వెళ్ళారండి. ఇంకా తను వెళ్ళేటప్పుడు అయితే బయట వాకిలి చిమ్మేసి నీళ్ళు చల్లి ఒక కర్ర అయితే వేసానమాట. ఇంక తను వెళ్ళిన తర్వాత కొంచెం బ్రష్ అయి చేసుకొని నేను బయటకు వచ్చేతలకే అంతా ఆరిపోయింది. ఇంకా అలా వేస్తే ముగ్గు అనేది గచ్చుకి పట్టుకోదనమాట, బాగా పడదు కర్ర అనేది. ఇంకా అందుకని మళ్ళీ అయితే వాటర్ చల్లి మళ్ళీ ముగ్గేస్తున్నాను అనమాట. ఒక కర్ర అయితే వేసి పంపించేశాను. ఇంక నేను ఎలాగో చీకటితో లేస్తే వీడియో అనేది తీసుకుంటాను కదా, కొంచెం మంచి చిన్న ముగ్గు అయినా బాగా వేస్తాను అనమాట. ఇంకా ఎండబడిపోయిందంటే హడావిడిగా చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తాను. చీకటితో లేసానంటే కొంచెం టైం అనేది ముగ్గుల దగ్గర స్పెండ్ చేస్తాను అనమాట. నాకు ఇష్టమేనండి మంచి ముగ్గులు ట్రై చేయడం అనేది. ఇంక తను వెళ్ళేటప్పుడు కుదరదు కాబట్టి ఒక కర్ర అయితే వేసేసి ముందు తను అయితే పంపించేసి ఇంక నేను ప్రశాంతంగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. చిన్న ముగ్గేలేండి, ఏదో సింపుల్గా అలా వేస్తున్నాను అనమాట. చిన్న చిన్న ముగ్గులే బాగుంటాయండి. పెద్ద ముగ్గులు వేసామంటే బాగుంటాయి కానీ ఇంకా నడుము పట్టేస్తుంది అనమాట. వాటికి ముగ్గులు వేసి రంగులు వేసి మళ్ళీ పైన ముగ్గు వేసి ఇవన్నీ చేసే తలకి తెల్లారిపోద్ది. టైం అంతా అక్కడే అయిపోతూ ఉంటుంది. ఇంక అందుకని చిన్న ముగ్గే సింపుల్గా వేసాను అనమాట. వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా పిల్లలు అయితే లేరండి, నిన్నటితోటే స్కూల్ అయితే అయిపోయింది కదా. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారనమాట. ఇంక ఈరోజు అయితే నేను పూజ చేసుకుంటున్నాను. ఆ వ్లాగ్ అనేది నెక్స్ట్ పోస్ట్ చేస్తానన్నమాట. మొన్న వీడియోలో చెప్పాను కదా, నేను మళ్ళీ మాట్లాడతానండి ఆ టాపిక్ గురించి. పిల్లల్ని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాము అని చెప్పేసి ఎవరో కామెంట్ పెట్టారు అని చెప్పేసి అన్నాను కదండి. ఇంక ఈరోజు అయితే ఆ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. పిల్లలేమి మాకు అడ్డమైపోయి పంపించలేదండి, వాళ్ళకి అక్కడ ఉండడం ఇష్టం అన్నమాట. నిన్న స్కూల్ అయిపోయింది కదా, స్కూల్ దగ్గర నుంచే మేము వెళ్తాము అని చెప్పేసి గోల్ చేశారు. ఇంకా ఈవినింగ్ అయితే 6 ఏమో అయింది. అప్పుడు దాకా సతలాయిచ్చామన్నమాట. వద్దులే 2 రోజులు ఉండి వెళ్ళండి అంటే, కాదు మేము వెళ్తాము అని చెప్పేసి గోల్ చేస్తూ ఉంటే నైట్ అయితే మా వారు 10 ఏమో వచ్చారనమాట వదిలిపెట్టి. వాళ్ళకి ఇష్టము వెళ్ళడము, ఇంకా అందుకని మేము కూడా సరేలే ఎక్కడికి వెళ్ళనిస్తున్నాము వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి కదా, మాకంటే వాళ్ళు బెటర్గా చూసుకుంటారండి. ఇంకా నేనైనా ఈ పనుల హడావిడిలో వాళ్ళని బాగా చూసుకోలేకపోవచ్చు. ఒక్కోసారి అరుస్తూ ఉంటానండి, ఎందుకంటే ఇంకా బ్లౌజులు ఉంటాయి, ఇంట్లో పని. ఈ ఎండకి ఏంటంటే చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి టైంకి ఇలా వీటిలన్నిటిని చూసుకుంటూ అరుస్తూ ఉంటానన్నమాట. ఇంకా అక్కడైతే వాళ్ళిద్దరే కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మా అత్తమ్మ టైంకి అయితే ఫుడ్ పెడుతూ ఉంటుంది, మా మావయ్య కావాల్సినవి తెచ్చిస్తూ ఉంటాడు. తిని హ్యాపీగా ఉంటారనమాట. వాళ్ళు ఎక్కడున్నా మనం హ్యాపీగా ఉండాలి అనే కదా అనుకుంటాము. అందుకని మేము కూడా అక్కడికి పంపించేస్తామండి. ఇంకొకటి ఏంటంటే, మనకి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా కూడా హస్బెండ్ వైఫ్ రిలేషన్ అనేది లాస్ట్ వరకు తోడుండేది భార్యకు భర్త, భర్తకు భార్యేనండి. పిల్లలు తక్కువ అని నేను చెప్పను, కానీ ఉండాలి. వాళ్ళకి ఎంత ప్రేమ ఉండాలో మన మీద మనకు కూడా అంతే ప్రేమ ఉండాలి. మరి అతిగా కూడా ఉండకూడదండి. కొందరు అంటూ ఉంటారు కదా, నా పిల్లలే నా ప్రాణం, తర్వాత ఎవరైనా అని చెప్పేసి. ముందు మన రిలేషన్షిప్ బాగుంటే తర్వాత పిల్లలు కూడా బాగుంటారు. మనం కూడా కొంచెం టైం అనేది స్పెండ్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఇది 100 years అంటే 100 ఏళ్ళ జీవితం కదా. కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత ఒకరికొకరే మిగిలిపోతూ ఉంటారనమాట. నేనైతే ఇలా అనుకుంటానండి, ఇంకా ఎవరు ఎలా అనుకుంటారో ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇది నా ఒపీనియన్, నా మనసులో ఏమనిపిస్తుందో అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ ఇలా పాటించాలి, పిల్లల్ని వదిలిపెట్టి హ్యాపీగా ఉండాలి అని చెప్పట్లేదు. మేమేం హ్యాపీగా అంటే కొంచెం టైం అనేది మనకి మనం స్పెండ్ చేసుకోవాలన్నమాట. అంటే సెలవులు ఇవ్వగానే
పిల్లల్ని పంపించేసి ఆ నెల రోజులు హ్యాపీగా ఉండాలి అని కాదు. ఇప్పుడు వీక్ ఆఫ్ వచ్చినా, ఒక సండే వచ్చినా మనకి ఉంటుంది కదా, లేట్ నైట్ మూవీకి వెళ్ళాలి, ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, హ్యాపీగా స్పెండ్ చేయాలి అని చెప్పేసి అలా అన్నమాట. చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్నవి మనకి ఎక్కువ తృప్తిని ఇస్తాయి అన్నమాట, సంతోషాన్ని ఇస్తాయి. మనం ఏది చేసినా చెప్తూ ఉంటారు కదా, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని చెప్పేసి. మనం ఎన్ని ఇబ్బందులు పడినా భార్యాభర్త కలిసి ఉండడానికే అన్నమాట. వాళ్ళిద్దరే హ్యాపీగా ఉన్నప్పుడు ఇంక ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అసలు వాటిని మనం కేర్ చేయమన్నమాట. ఏవో నాకు తెలిసినవి అయితే చెప్పారండి. ఈ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి నేను తెలుసుకునేవి అన్నమాట ఇవనేది. నాలో కూడా అన్నీ పాజిటివ్ ఉంటాయని నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి నెగిటివ్ ఉంటుంది. కొందరు నెగిటివ్ ఏంటంటే త్వరగా బయటపడిపోతుంది. కొందరు ఏంటంటే మనసులోనే పెట్టుకొని పైకి మంచి వాళ్ళలాగా నటిస్తూ ఉంటారనమాట. టైం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. కొందరు ఏంటంటే నోరు ఉన్నవాళ్ళు వెంటనే బయటపడిపోతూ ఉంటారనమాట. అందుకే అందరిలో చెడ్డవాళ్ళు అవుతూ ఉంటారు. అలాగని వాళ్ళు మంచి వాళ్ళు, మనం చెడ్డవాళ్ళం అనేది కాదు. ప్రతి ఒక్కరిలో నెగిటివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొందరిలో త్వరగా బయటపడిపోతుంది, కొందరిలో త్వరగా బయటపడదు. వీళ్ళే బెటర్ అండి. ఎందుకంటే అరిసినా కూడా కొంతసేపే కోపం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మనసులో పెట్టుకొని అలాగా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే ఇంక బయట ముగ్గు అయితే వేసేసానండి. చూసారు కదా, కొంచెం తెల్లారిపోతూ ఉందన్నమాట. చీకటితో లేసానండి, ఖచ్చితంగా మిషన్ ఎక్కేస్తానండి. ఆ పనైనా అయిపోద్ది కదా. ఈ మధ్య ఎండకైతే అసలు మిషన్ ఎక్కట్లేదన్నమాట. కరెక్ట్గా మధ్యాహ్నం 1-1:30కి అన్నం తినేసి 3-3:30 దాకా ఇంట్లోనే ఉంటున్నాను. ఎండకి బాగా బెట్ట కొట్టేస్తుంది. ముగ్గు వేసేసి వచ్చి బియ్యం అయితే నానేసాను అనమాట, అన్నం వండుదామని చెప్పేసి. ఇంకా బియ్యం అయితే నానేసానండి. అవి నానేలోపు ఒక బ్లౌజ్ అయితే నైట్ కుట్టాను అనమాట. నైట్ సగం కుట్టాను, హ్యాండ్స్ ఏవో జాయిన్ చేయాలి. ఇంకా పక్కన పెట్టేసి పడుకున్నాను అనమాట. అదైతే కొరవ కుడుతున్నాను. అయిపోద్ది కదా, ఇంక అక్కడితో మళ్ళీ అంతా అయిపోద్ది. ఎక్కడొక్కడ సర్దేసి చిమ్మేస్తే ఒక పని అయిపోద్ది అని చెప్పేసి ఇంకా మిషన్ అయితే కుడుతున్నానండి. మీ ఒపీనియన్ ఏంది? హస్బెండ్ వైఫ్ టైం అనేది స్పెండ్ చేయడం రైటా రాంగా? నేనే రాంగా? నేను చెప్పేది రైటా? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 7 అయిందండి. ఇంక ఇప్పుడే బ్లౌజ్ అయితే కుట్టేసాను అనమాట. బ్లౌజ్ కుట్టుకుంటూ అన్నం వండేసాను. ఇంక ఈరోజు అయితే వంకాయ కోడిగుడ్డు పులుసు పెడదామని చెప్పేసి చింతపండు గుడ్లు అయితే స్టవ్ మీద పెట్టాను అనమాట. 7 అయింది, నిద్ర వస్తూ ఉంది. నిన్న బీచ్కి వెళ్ళాం కదా, ఒళ్ళంతా నొప్పులు అనమాట, నిద్ర వస్తూ ఉంది. 5కో ఏమో లేసాము ఈరోజు. ఇంకా పిల్లల్ని అయితే ఇప్పుడే లేపుదాము అని చెప్పేసి ఇంట్లోకి వచ్చానమాట. 7 అయింది. పాపం వాళ్ళకు కూడా బాడీ పెయిన్స్ ఉంటాయి కదా. కానీ ఈరోజు ఎగ్జామ్ ఉంది. ఇంకొక 2-3 డేస్ అయితే ఉన్నాయన్నమాట ఎగ్జామ్స్. తర్వాత అయితే హాలిడేస్ ఇచ్చేస్తారు. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. బ్లౌజ్ కుడుతూనే అన్నం అయితే ఉంచేసానండి. ఇంకా మధ్యలో లేచి గ్యాస్ మీద అయితే బియ్యం కడిగి పెట్టేసాను అనమాట. ఇంకా చూసుకుంటూ బ్లౌజ్ అయితే కుట్టేసి హెమ్మింగ్ కూడా వేసేసి పక్కన పెట్టేశానండి. బయట అంతా చిమ్మేసాను అనమాట. మిషన్ కుట్టే వాళ్ళకి పెద్ద ఆస్తి ఏంటంటే క్లాత్ అండి, మొక్కలు అనమాట. మిషన్ చుట్టూ ఉండిపోతాయి. 1-4 సార్లు చిమ్ముకుంటూ ఉండాలి. ఎగ్స్ కూడా ఉడకబెట్టేసానండి. ఒక గ్యాస్ పైన ఏమో టమాటా ఎర్రగడ్డ అదంతా వాడ్చుకుంటే ఇంకో గ్యాస్ పైన ఎగ్స్ అయితే ఉడకబెట్టేసాను అనమాట. ఏంది ఇన్ని గుడ్లు ఉన్నాయి, 4 మనుషులకి అనుకుంటున్నారేమో. మా లోకికి 2 గుడ్లు, నాకు 2 గుడ్లు ఎక్స్ట్రా అనమాట. ఇంకా మా వారు లేరని చెప్పాను కదండి, టిఫిన్ అయితే చేయలేదు. అందుకని టిఫిన్కి కూడా కర్రీ వేసుకుని అన్నం తినేద్దామని చెప్పేసి ఒక్కొక్క గుడ్డు ఎక్స్ట్రా అనమాట. లోకి నేనేనండి గుడ్లు ఎక్కువ తినేది, మిగతా వాళ్ళు ఏదో తినాలి కాబట్టి అలా తింటారు. మా చింటూ అయితే అస్సలు ఈ మధ్య తినట్లేదండి, అసలు వద్దంటున్నాడు.
హాయ్ ఫ్రెండ్స్, టైం చూపిస్తాను చూడండి. 11 అయిందనమాట. చెమటలు పోసేస్తున్నాయి. ఇప్పుడే దీపారాజన అయితే చేశానండి. పిల్లల్ని స్కూల్ పంపించేసి వచ్చి కొంతసేపు అయితే నిద్రపోయానమాట. అంటే నిన్న మైపాడ్ బీచ్కి వెళ్ళాం కదా, కొంచెం బాడీ పెయిన్స్లా ఉన్నాయి. అందులో 5 కలర్లు వేసేసాం కదా, నిద్ర వస్తూ ఉన్నిందనమాట. అలా ఫోన్ చూస్తూ పడుకున్నాను, ఇంక నిద్రపోయాను. 10 కల్లా లేసానండి. ఇంకా లేచి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసి ఇంకా దేవుడికి దీపారాజన అయితే చేస్తాను అనమాట. తలకైతే నూనె పెట్టేసుకున్నాను ఫుల్గా. ఈరోజు సోమవారం కదా, నైటే కొంచెం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంక అందుకని ఫుల్గా తలకైతే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే బ్లౌజులు ఉన్నాయి ఒక 2, అంటే ముసలి వాళ్ళే అనమాట. ఇంక వాళ్ళైతే మనీ కూడా ఇచ్చేస్తున్నారు. అవి అయితే కుట్టాలండి, కట్ చేయాలి. మార్నింగ్ అయితే ఒక బ్లౌజ్ ఉంటే అది కూడా పెద్దవాళ్ళదేను కుట్టేసి హెమ్మింగ్ వేశాను కదా, మార్నింగ్ మీకు చూపించుంటాను. ఇంకొక 2 ఉన్నాయన్నమాట వేరే వాళ్ళవి, ఇంకా అవి కూడా కుట్టేయాలన్నమాట. టైం ఏమో 11 అయింది. బయట ఎండేమో బీభత్సంగా కాస్తుంది. ఈ టైంలో అస్సలు కుట్టలేకపోతున్నానండి. అసలు చెమటలు పోసేస్తున్నాయి. కట్ చేసి అయినా పెట్టుకుంటాను, ఇంక ఈవినింగ్ అయినా కుడతానమాట. ఇంక వంట పని కూడా ఏం లేదు. మార్నింగే అన్నం వండేసి వంకాయ కోడిగుడ్డు పులుసు అయితే పెట్టేశాను. బట్టలు అయితే ఉన్నాయన్నమాట. ఐరన్కి ఇవ్వాల్సినవి అన్నీ తీసి పెట్టానండి. అవంతా ఐరన్ పంపించాలి. ఇంకా నిన్న కాదు మొన్న ఉతికిన బట్టలు అయితే అలానే ఉన్నాయి. కుర్చీల్లో మడతేయాలన్నమాట. ఇద్దరు మంచం మీద కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇప్పుడు మడతేసే తలకి ఒక 1 అవర్ పడుతుంది. వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేయాలి. అలాగే నిన్న బీచ్కి వెళ్ళాం కదా, అవి కూడా ఉతికేస్తాను అనమాట. ఫుల్ ఇసుగ్గా ఉంటాయి. ఇంకా అవైతే నేను వాషింగ్ మిషన్లో వేయను, నేనే హ్యాండ్ వాష్ చేసేసి ఆరేసేసానండి. అవి ఉతికి స్నానానికి వెళ్ళాను అనమాట. ఇంకా ఈరోజు వీడియో కూడా పెట్టలేదండి. నిన్న కాదు మొన్న పెట్టానమాట. నిన్న బీచ్కి వెళ్ళాము. ఇంక ఈరోజు నిన్నటి బ్లాగ్ తీసున్నాను. ఇంకా మా వారు లేరనమాట. ఆ ఫోన్లో కొన్ని క్లిప్స్ ఉన్నాయి బీచ్ దగ్గరికి వెళ్ళినవి, అవంతా. అవైతే ఇంక తను వస్తే ఇంకా మధ్యాహ్నం నుంచి అయినా ఎడిటింగ్ చేసుకొని రేపైనా పెట్టాలి. ఫోన్ లేకపోవడం వల్ల అసలు ఇబ్బంది అయిపోతుంది. ఈ ఫోను ఉంది కానీ దీంట్లో కూడా అంత క్వాలిటీ ఏం పెద్దగా రావట్లేదు. ఇంకెలాగోలా అడ్జస్ట్ అయి తీస్తూ ఉన్నానన్నమాట. వ్లాగ్స్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయకపోతే మళ్ళీ ఛానల్ అనేది డల్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా లోకికి మీకు తెలిసిందే కదా, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎన్ని గుడ్లు పెట్టినా అస్సలు కాదండి. చికెన్ పెద్దగా తిండి కానీ గుడ్లు అయితే ఎక్కువ తింటాడనమాట. మేము ఏమన్నా రెస్టారెంట్కి అలా వెళ్ళినా కూడా ఎగ్ బిర్యానీ అడుగుతాడు తప్ప చికెనే అసలు, అంటే తింటాడు, చాలా తక్కువ తింటాడనమాట. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి నేనే వదిలిపెట్టేసి వచ్చానండి. మా వారైతే లేరనమాట. ఉంటే తనే వదిలిపెడతాడు. ఇంకా నేనైతే వెళ్ళనమాట. మళ్ళీ నేను వెళ్ళాలంటే అన్నీ లోకల్ వేసుకొని ఇంకా షాప్ క్లోజ్ చేసి అన్నీ తాళాలు వేసుకొని వెళ్ళాలి కాబట్టి ఉంటే ఖచ్చితంగా తనే అయితే వెళ్తాడు. ఇంకా తను లేడు కాబట్టి నేనైతే వెళ్ళి వదిలిపెట్టి వచ్చానండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే మైపాడికి వెళ్ళాం కదా, నెక్స్ట్ డే అంటే మండే వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చి కొంతసేపు అలా పడుకున్నాను. అంటే ఫోన్ చూస్తూ ఒక 10 నిమిషాలు అలా పడుకుంటాను, మీ అందరికి తెలిసిందే కదా. ఇంకా నిద్రపోయాను అనమాట. నిద్ర వచ్చేసింది. ఇంకా 10 అలా లేసానమాట. ఇంకా లేచిన తర్వాత దేవుడికి దీపారాధన అయితే చేశానండి. ఇంకా ఫుడ్ కూడా మార్నింగే ప్రిపేర్ చేసేసాను కాబట్టి ఇంకేం పని లేదు. సేమియాలు అనేది మా ఫ్రెండ్ ఇచ్చిందండి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాం కదా, ఆ అమ్మాయి ఇచ్చిందనమాట. ఇంక సరే పాయసం చేద్దాము, ఎండకు కొంచెం చలవ చేస్తుంది అని చెప్పేసి ఇంకా తీరిగ్గా నిదానంగా టీవీ చూస్తూ పాయసం అయితే ప్రిపేర్ చేశాను. ఈలోపు మా వారైతే వచ్చారనమాట. ఇంకిద్దరికి చెరో గ్లాస్ అయితే పాయసం అయితే తినేసామండి. ఇది మధ్యాహ్నం అనమాట. 1కో 1:30కో లంచ్ తినే టైంలో మళ్ళీ వీడియో ఎలాగో ఉదయం నుంచి తీస్తున్నాను కదా, వీడియో కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఇంక మళ్ళీ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. పిల్లలకి స్కూల్కి అయితే ఒక్కొక్క ఎగ్గే పెట్టి పంపించానండి. మిగతావి అయితే ఉన్నాయి. ఇంక ఈవినింగ్ మళ్ళీ వస్తారు కదా, అప్పుడైతే వేసుకొని తింటారు. సాయంత్రానికి కూడా ఉంటుందిలే అని చెప్పేసి అన్ని ఎగ్స్ అయితే వేసాను అనమాట. మళ్ళీకి ఉన్న నీడు మ్యాక్సిమం ఉన్నీడండి, గుడ్ల వరకైనా తినేస్తాడు.
ఇంక సరేలే ఎలాగో ఉడకపెడుతున్నాం కదా అని చెప్పేసి ఇంకొక 2 ఎక్స్ట్రా వేసి ఉడకబెట్టాను అనమాట. ఇంకా అన్నంలోకి పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చుకున్నామండి. మామూలుగా అయితే మేమే పెరుగు చేసుకుంటాము. ఇంకా మర్చిపోయాను అనమాట. సండే రోజు బీచ్కి వెళ్ళాను కదా, ఇంకా హడావిడిగా మర్చిపోయి వెళ్ళిపోయాను. ఇంకా పెరుగు అయితే పేరేయలేదు. మా వారు పెరుగు లేనిదే అసలు తినరనమాట. ఇంక అందుకని పెరుగు ప్యాకెట్ చిన్నదేం సరిపోద్ది, పెద్దది తెచ్చుకుంటే తిన్న వరకు తిని మిగతాయి మజ్జిగ చేసుకోవచ్చు. మజ్జిగ అయితే ఇప్పుడు రెగ్యులర్గా తాగుతున్నామండి. పెరుగు వేసుకోపోయినా పిల్లలు మేము అయితే మజ్జిగ అయితే తాగుతున్నాం అన్నమాట. ఒక నిమ్మకాయ పిండేసుకొని మజ్జిగ అయితే తాగుతున్నాము, తలా ఒక గ్లాసు. ఇంకా ఇది ఈవినింగ్ అండి, 4కి అలా అనమాట. ఇంకా పిల్లలు అయితే 5కి అలా వస్తున్నారండి. ఈ వ్లాగ్ వచ్చేసి సోమవారం కదా, అప్పటి వ్లాగ్ అనమాట. అప్పటికి స్కూల్స్ అయితే సెలవులు ఇవ్వలేదు. 5కి అలా వస్తారనమాట. ఇంక నేను 4కే స్టార్ట్ చేశాను. పిల్లలు వచ్చేలోపు వేసి పక్కన పెట్టేస్తే మళ్ళీ వేడివేడిగా కూడా తినలేరు కదా, కొంచెం వాళ్ళు వచ్చేతలకి చల్లారితే ఇంకా తింటారు అని చెప్పేసి మసాలా వల్ల అయితే వేసాను అనమాట. ఒక వాయి వేసి పక్కన పెట్టేశాను వాళ్ళ కోసం. మేమేందంటే ఇంకా వేడిగా అయినా తినగలుగుతాం కాబట్టి ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కూర వేసేసి అందరం తిందాంలే అని చెప్పేసి వాళ్ళ వరకు అయితే వేసి పక్కన పెట్టేశానండి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక వ్లాగ్ అయితే మళ్ళీ మర్చిపోయాను అనమాట. ఇంక నైట్ షూట్ చేశాను 8కి అలా అనమాట. ఇంకేం పనులు ఉంటాయో చెప్పండి. ఒక 2 బ్లౌజులు ఏమో కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకేం పని లేదు. ఉదయం కర్రీ అలానే ఉంది. ఇంకా నైట్కి కూడా నేనేం ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఇంక వ్లాగ్ కూడా ఏం తీయలేదు. ఇది నైట్ 8కో 8:30కోనండి. దేవుడి దగ్గర మనం పూజ చేస్తాం కదా, 6 గంటలకి పూజ చేసేసాను అనమాట. ఖచ్చితంగా చేస్తాను. మార్నింగ్ లేట్ అవుతుందేమో కానీ ఈవినింగ్ అయితే 6 కల్లా దీపం పెట్టేస్తానండి. ఇంకా 8కి 8:30కి దీపం కొండెక్కిన తర్వాత ఇంకా క్లీన్ చేస్తున్నాను అనమాట. రోజు ఇలానే క్లీన్ చేస్తాను అనేసి నేను చెప్పను, కానీ నాకు గుర్తుంది ఈరోజు ఏం పని లేదు, పని హడావిడి తక్కువ ఉన్నప్పుడు ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఈ పనసకాయ చూసారా, నిన్న మా ఫ్రెండ్ పంపించింది అనమాట. వాళ్ళకి పక్కనే చెట్లు ఉంటే తోటలు ఉంటే ఆ కాయ అయితే పంపించింది. ఇంకా అది ఒక సైడు కుళ్ళిపోయింది, అంటే కుళ్ళిపోయినట్టు అయిపోయిందనమాట. ఒత్తి చూస్తే కొంచెం కుళ్ళిపోయినట్టు అయిపోయింది. ఇంకా రేపు కట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక పక్కన పెట్టేసి ఇంకా దేవుడి మీదున్న మార్నింగ్ పెట్టిన పూలు అవన్నీ తీసేసి కవర్లో వేసేసి పక్కన పెట్టేశాను అనమాట. అలా నైటే మనం చేసి పెట్టుకుంటే మార్నింగ్ మనకి లేయంగానే దీపారాధన అయితే చేసుకోవచ్చు. రోజు అయితే ఇలానే ఉండదండి. ఒక్కరోజు వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు మార్నింగే లేసి అంట్లు కూడా తోముకుంటాను, ఒక్కరోజు నైటే తోమేసుకుంటాను. అది పనిని బట్టి చేసుకుంటూ పోవడమేను. ఇంకా మార్నింగ్ చేసిన వంకాయ పులుసు ఉంది, గుడ్లు మాత్రం అయిపోయాయి. మాలోకి తినేసాడనమాట. ఇంక సరే మా వారిని అడిగితే నాకు అన్నం వద్దు అన్నారు. ఇంక మా ముగ్గురికి మళ్ళీ ఏం చేస్తాంలే అని చెప్పేసి తలా 2 దోశలు అయితే వేసుకొని తినేసాము. ఎప్పుడు దోసపిండి అనేది ఉంటుందన్నమాట. ఒక 2 కేజీలు కేసు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మాకు వారం 10 రోజులకు అలా వస్తుంది. ఇంకా నైట్ అయితే ఇది ఐస్ క్రీమ్ అండి. పిల్లలు ఇంటి దగ్గరికి బండి వస్తుంది కదా, అది అడిగారనమాట మధ్యాహ్నం. ఇంక మా వారు అది వద్దులే బాగుండదు అని చెప్పేసి ఇది అమూల్ ఐస్ క్రీమో ఏదో అనమాట, ఇంక దాన్ని అయితే తీసుకొచ్చారండి. ఇంకా నైట్ తలారం తినేసి ఈ డే అయితే ఇలా ఎండ్ చేసేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి సపోర్ట్